మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామం నందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డారా, మరో ఉదయకాల సమయము దేవుని వాక్యాన్ని ధ్యానించుకున్నాను. ముందుగా ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన దేవ, నీ బంగారు పాదాలకు లేకలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. మరి యొక్క ఉదయకాల సమయము నీ పాదాల చెంత చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసునామమున నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రియదేవుని సంగమ, ప్రియదేవుని బిడ్డల నిర్దినకు ఏర్పాటు చెందిన వాక్య భాగము అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5 నుంచి 11 వచనాలు ధ్యానం చేసుకుందాం. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 5 నుండి 11 వచనంలో ఈ విధంగా రాయబడినవి. ఎవడైనను దుఃఖము కలుగజేసి ఉండిన ఎడల నాకు మాత్రము కాదు, కొంత మట్టుకు మీకందరికీ దుఃఖము కలుగజేసి ఉన్నాడు. నేను విశేష భారము వాని మీద మోపగోరక ఈ మాట చెప్పుచున్నాను అంటున్నాడు. క్షమాపణ మరియు ఆదరణ అనే అంశం మీద పౌలు కొరింథీ సంఘానికి పత్రికలో మాట్లాడుతున్న సందర్భము. అంటే ఇతరులకు భారముగా, ఇతరులకు ఇబ్బందికరముగా, ఇతరులకు కష్టంగా కాక క్షమాగుణము కలిగిన వారిగా, అంటే ప్రభు ఎలాగైతే మన పాపములను మనల్ని విడిపించడానికి తండ్రి యొద్ద నుండి ఆయన పంపబడి ఉన్నాడో, మనలను మరణములో నుండి, పాపములో నుండి జీవములోనికి నడిపించడానికి ఆయన శిక్ష నుండి మన శిక్షను భరించున్నాడో, ఈ స్థితిని జ్ఞాపకం చేసుకుంటూ పౌలు కొరింథీ సంఘానికి చెప్తున్న మాట, క్షమాపణ మరియు ఆదరణ కలిగి మనము జీవించాలి. ఎందుకని? ఎవడైనాను దుఃఖము కలుగజేసి ఉండిన ఎడల అంటున్నాడు. ఒక వ్యక్తి కలుగజేసే యొక్క దుఃఖాన్ని, వేదనకరమైన పరిస్థితిని జ్ఞాపకం చేసుకుంటూ నాకు మాత్రము కాదు, కొంతమట్టు మీకందరికీ దుఃఖమును కలుగజేసి ఉన్నాడు అండి. ఆ దుఃఖం కలుగజేసింది నా ఒక్కడికే కాదు, కొంతమట్టికి మీ అందరికీ. అంటే ఏంటి? హింసించువాడు దేవుని యొక్క చిత్తాన్ని అనుసరించక తన ఉద్దేశాన్ని వ్యక్తపరిచి దేవుని ఉద్దేశానుసారమైన ఆలోచన లేక తన స్వనీతిని ఆధారం చేసుకునే పరిస్థితులు ఏవైతే ఉన్నావో వాటిని బట్టి ఆ వ్యక్తి యొక్క ఆలోచన విధానాన్ని బట్టి చెప్తున్నాడు. నేను విశేష భారము వాని మీద మోపగోరక ఈ మాట చెప్పుచున్నాను అంటున్నాడు. అంటే అతని మీద నేరము మోపక. ఎందుకని ఆ మాట పౌలు చెప్పాడంటే, శిక్షించువాడు ప్రభువే, తీర్పు తీర్చువాడు ఆయనే. కాబట్టి వేదన కలిగించు వ్యక్తులను బట్టి, ఇబ్బంది కలిగించు మనుషులను బట్టి వారి యొక్క విధానాన్ని మారు మనసు కలిగే రీతిగా మనము వారి నిమిత్తము ప్రార్థించవలసినది. అంటే ఎవరైతే దేవుని చిత్తానికి విరోధముగా జీవిస్తూ ప్రవర్తిస్తూ వారి తమ స్వనీతిని ఆధారం చేసుకున్న వారే ఉంటారో వారికి క్షమాపణ మరియు ఆదరణ కలగాలంటే వారిని క్షమించే గుణం మనం ఉండాలి. రెండవది ఆదరణ. ఆదరణ అంటే వాళ్ళని క్షమించడమే కాదు, వారిని దేవుని మాటల చేత, ఉపదేశముల చేత వారిని ప్రేమించే స్థితి మనం కలిగి ఉండాలని పౌలు చెప్తున్నాడు. కాబట్టి అట్టి వానికి మీలో ఎక్కువ మంది వలన కలిగిన ఈ శిక్షయే చాలును అంటున్నాడు. అంటే అనేకులకు ఇబ్బందికరముగా, వేదనకరముగా ఆ పరిస్థితిని, ఆ వ్యక్తుల యొక్క పరిస్థితుల ప్రభావాన్ని ఇక్కడ పౌలు గుర్తు చేస్తున్నాడు. అందుకనే అట్టివానికి మీలో ఎక్కువ మంది వలన కలిగిన ఈ శిక్షయే చాలును అంటున్నాడు. అంటే ప్రేమ కలిగి సంతోషముతో, సమాధానముతో జీవించవలసిన జీవితాన్ని కాక దుఃఖముతో, వేదనతో, మరి ఇబ్బందికరమైన పరిస్థితులు కలుగజేసే రీతిగా ప్రవర్తించు వాని యొక్క ప్రవర్తన విధానాన్ని పౌలు గుర్తు చేశాడు. కాబట్టి గనుక మీరిక వానిని శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది అంటున్నాడు. అంటే అట్టి వ్యక్తులను శిక్షించకండి, అటువంటి వ్యక్తుల మీద కోపపడకండి, వాళ్ళని ఆదరించండి. అంటే వాని హృదయానికి మార్పు అనేది రావాలి, మారు మనస్సు అనేది రావాలి. మారు మనసు పొందినప్పుడు అతడు చేయుచున్న పని ఏంటో అతడు గుర్తెరుగుతాడు. అంటే ఏ తప్పు అయితే తాను చేస్తున్నాడో ఆ తప్పును తను తెలుసుకున్నట్లుగా
అతన్ని మీరు ఆదరించవలసి ఉన్నదనే విషయాన్ని చెప్తున్నాడు. కాబట్టి గనుక మీరిక వానిని శిక్షింపక క్షమించి ఆదరించుట మంచిది. లేని ఎడల ఒకవేళ వాడు అత్యధికమైన దుఃఖములో మునిగిపోవును అంటున్నాడు. అంటే అతడు తాను చేసిన పనిని బట్టి, తాను చేసిన ప్రవర్తన విధానాన్ని బట్టి అతడు తన్ను తాను శిక్షించుకునే పరిస్థితి. అంటే మరి వ్యక్తిగతంగా తను తాను మరణానికి అప్పవెప్పుకునే పరిస్థితులు ఉంటాయి. కాబట్టి మనము అతని యొక్క మరణానికి బద్దులం కాకూడదంటే వాడిని మనం ఏం చేయాలంటున్నాడు? ఆదరించాలంటున్నాడు. అందుకే క్షమాపణ మరియు ఆదరణ అనే విషయాన్ని పౌలు గుర్తు చేశాడు. అంటే నీ శత్రువు ఎడల నీవు చూపించవలసిన క్షమాపణ ఏదైతే ఉందో, ఆదరణ ఏదైతే ఉందో, అది నిన్ను విశ్వాసంలో నడిపించడమే కాదు, అతని యొక్క ప్రవర్తనను కూడా సరిచేసి అతనిని దేవుని వైపు నడిపించేదిగా ఉంటుంది. అంటే నీవు దేవుని యందు ఉన్నట్లయితే, దేవుని వాక్యము నీ యందు నిలిచినట్లయితే, పౌలు చెప్పేది ఏంటంటే కొరింథీ సంఘంలో ఉండే విశ్వాసులకు, పరిశుద్ధులకు మీ ప్రవర్తన విధానాన్ని బట్టి అవతల వాని యొక్క ఆలోచన విధానము మార్చబడాలి. ఒకవేళ అతడు దేవునికి దూరస్తుడై ఉంటే గనక దేవునికి సమీపస్తుడిగా చేయాలి. అతనిలో కలిగే ప్రతివర్తన, ఆ యొక్క మార్పు ఏదైతే ఉందో ఆ పరివర్తన వల్ల అతడు క్రీస్తును అంగీకరించి మీ వలె అతడు జీవించినట్లు అతడు నూతనమైన ఆలోచన కలిగేవాడుగా ఉండాలి. కాబట్టి మీరు శిక్షింపక ఆదరించువారై ఉండాలి అంటున్నాడు. అందుకనే కావున వాని ఎడల మీ ప్రేమను స్థిరపరచవలెననియు మిమ్మును బతిమాలుకొనుచున్నాను అంటున్నాడు. ఏమంట? వారి ఎడల, అంటే అటువంటి మనస్తత్వం గల వారి ఎడల ఏముండాలంట? కావున వాని ఎడల మీ ప్రేమ స్థిరపరచవలనని మిమ్మును బతిమాలుకొనుచున్నాను. అటువంటి వాని మీద ప్రేమ చూపించి, ప్రభువు మిమ్మల్ని ఎలాగైతే ప్రేమించి క్షమించి మీకు శిక్ష రాకుండా ఆయన చేసి, ఆయన మీ శిక్షను భరించి మీకు విమోచన ఇచ్చి ఉన్నాడో, ఆ రీతిగా అటువంటి వ్యక్తుల విషయంలో మీరు కూడా క్రీస్తుని కలిగిన వారిగా, క్రీస్తు ప్రేమను కలిగిన వారిగా, శత్రువు అనే భావాన్ని మీలో నుంచి దూరపరుచుకొని అతనిని ఆదరించినట్లుగా, క్షమించినట్లుగా, ప్రేమించినట్లుగా, ప్రేమ కలిగి అతనితో నడుచుకోండి అనే మాటని ఇక్కడ పౌలు గుర్తు చేస్తున్నాడు. అంటే ప్రేమ యొక్క ఉద్దేశం ఏంటంటే క్షమాగుణాన్ని కలిగినది, ఆదరించేది, విశ్వాసంలోనికి నడిపించేది, నిత్యత్వానికి వారిని తోనుకొని పోయేది. అంటే ఇహ సంబంధమైన వాటి నుండి ప్రత్యేకింపబడి పర సంబంధమైన ఆత్మీయ నడిపింపు చేత జీవించువాడిగా అతడు ఉంటాడనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి అని పౌలు ఇక్కడ చెప్తూ, వీరన్ని విషయంలో యందును విధేయులై ఉన్నారేమో అని మీ యోగ్యత తెలుసుకొనుటకే గదా పూర్వము వ్రాసి తిని అంటాడు. అంటే అన్ని విషయాల్లో, మీ నడకలో, మీ పడకలో, మీ ఆలోచనలో, మీ తలంపులలో మీరు క్రీస్తుని కలిగిన వారైతే గనక మీ శత్రువులను మీరు ప్రేమించేవారిగా, ఆదరించేవారిగా, క్షమించేవారిగా ఉంటారు. ఆ క్షమాగుణాన్ని మీరు పోగొట్టుకోకూడదు. ఆ క్షమాగుణాన్ని మీకు కలిగి ఉంటే మీరు క్రీస్తుకు సాక్షులై ఉంటారనే విషయాన్ని గుర్తు చేశాడు. అందుకనే మీరు అన్ని విషయములందు విధేయులై ఉన్నారేమో అని అంటాడంటే మీరు దేవునికి బదులైతే, దేవుని చిత్తాన్ని జరిగించేవారైతే కనుక మీరు ఆ విధంగా చేసేవారై ఉంటారని అంటూ యోగ్యత తెలుసుకొనుటకే కదా పూర్వము రాసి తిని అంటాడు. అంటే తను రాసిన పత్రికను బట్టి, ఆ పత్రికల ఉద్దేశాన్ని బట్టి వారు మార్పు చెంది, మారు మనసు పొంది వారు క్షమాగుణం కలిగి ఉండాలి అనే విషయాన్ని పౌలు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి మీరు దేని గూర్చి అయినను ఎవనిని క్షమించుచున్నారో నేనును వానిని క్షమించుచున్నాను అంటాడు. అంటే దేవుని ప్రేమ, క్షమాగుణము అనగా మన శత్రువుల ఎదుట ఆయన మనకు భోజనము సిద్ధపరచువాడై ఉన్నాడు. అంటే నీ ప్రవర్తన బట్టి, నీ ఆలోచనను బట్టి నీవు నీ దేవుని అతని యందు ప్రవర్తన విధానంలో అతనికి మార్పు అనేది నువ్వు తీసుకురాగలగాలి. అంటే హృదయంతరంగా కలిగిన దేవుడు నీ హృదయాన్ని మార్చినట్లుగా అతని హృదయంలో ఉన్న యొక్క కోపాన్ని, పాపాన్ని అతడు పాలద్రలి నిన్ను ప్రేమించేవాడిగా, నీ యొక్క మాటలు ఆదరణ కలిగిన మాటల చేత అతడు క్షమాగుణం కలిగిన వాడిగా అతడు జీవించినట్లు అతనిలో మార్పు అనేది నువ్వు తీసుకురావాలనే విషయాన్ని చెప్తున్నాడు. కాబట్టి ఆయన అంటాడు, మీరు దేనిని గూర్చి అయినను ఎవరిని క్షమించుచున్నారో నేనును వాడిని క్షమించున్నానంటూ, నేనేమైనాను క్షమించి ఉంటే సాతాను మనలను మోసపరచకున్నట్లు మీ నిమిత్తము క్రీస్తు సముఖమునందు క్షమించి ఉన్నాను. సాతాను తంత్రములను మనము ఎరుగని వారము కాము అంటున్నాడు. అంటే సాతాను అపవాది ఏం చేస్తాడంటే క్షమించకుండా మనకి
వైరాన్ని కలిగించేవాడు, క్షమాగుణము లేకుండా, ప్రేమగుణము లేకుండా ఇతరులను శిక్షించేవాడిగా, నరహంతకుడిగా, పాపాత్ముడిగా, అతడు చీకటి సంబంధి కాబట్టి ఆ అపవాది యొక్క ఆలోచనల చేత కాక క్రీస్తు ప్రేమను కలిగిన వారిగా, క్రీస్తు యొక్క ప్రేమ మీలో ఉంటే గనుక మీరు క్షమాపణ మరియు ఆదరణ కలిగి ఉంటారు అనే మాటని పౌలు గుర్తు చేస్తున్నాడు. కాబట్టి మనము ఇతరుల ఎడల ప్రేమ కలిగి, సమాధానము కలిగి, క్షమాగుణము కలిగి మనం జీవించినట్లయితే దేవుడు మనకు ఏదైతే ఆయన నిత్యరాజ్యంలో మనం ఆయనతో యుగయుగాలు ఉండడానికి ఆ జీవకిరీటాన్ని మనకు సిద్ధపరుచున్నాడో ఆ జీవాత్మ కలిగిన దేవుని యందు మనము అట్టి క్షమాగుణము కలిగిన వారమై ఉంటే గనక వారును మార్పు చెంది ప్రభువునందు జీవించేవారై ఉంటారు. అట్టి రీతిగా మన ప్రవర్తన ఉండాలని పౌలు తన పత్రిక ద్వారా ఇక్కడ ఈ మాటలను తెలియజేస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తూ విడివక ఎడబాయక కృప చూపుచున్న తండ్రి, క్షమాగుణము, ఆదరణ నిజమైన ఆయన నేడు సమాజంలో, సంఘములో ప్రజల మధ్య ఈ మాటలు లేని రీతిలో బ్రతుకుతున్నారు నాయన. కాబట్టి నాయన నీవు క్షమించుటకు సిద్ధ మనస్సు కలిగి ఉన్నావు. కాబట్టి నాయన మేము నీ యొద్ద క్షమాపణ పొంది ఉన్నాము, ఆదరింపబడి ఉన్నాము, నీ కృపయందు నిలిచి ఉన్నాము. పౌలు తన పత్రిక ద్వారా కొరింథీ సంఘానికి అనేకమైన ఆదరణ కలిగిన మాటలు, క్షమాగుణం కలిగిన మాటలు పత్రిక ద్వారా తెలియజేస్తున్నాడు. కాబట్టి నాయన నేడు మేము నాయన ఇతరుల ఎడల అట్టి ప్రేమ కలిగి, క్షమాగుణము కలిగి, ఆదరణ కలిగి ఇతరులను ప్రేమించినట్లు మాకు నీ సహాయం దయచేయండి. శత్రువులను సహా మిత్రులుగా చేసుకున్నట్లు వారికి కోపము తెప్పించక, వారి పాపములో పడిపోక, వారి నీతిని అనుసరించి, నీ సత్యమును అనుసరించి జీవించినట్లు వారికి నీ కృప దయచేయండి. ఇదిగో నాయన మరి నేడు దినం జరిగిన ఈ ఎలక్షన్స్లో ప్రభా చక్కగా, మర్యాదగా, క్రమముగా జరిగించున్నారని మేము నమ్ముచున్నాం. నీతి న్యాయమును జరిగించి నీ దివ్యమైన చిత్త ప్రకారం ఏలినట్లు అధికారులను, పాలకులను మాకు ఏర్పరిచి వారిని బట్టి మీరు మహిమ పొందమని, ఈ దినమంతా నీ కాపుదల, భద్రత, నీ సంరక్షణ, మా సహాయము మాకు అనుగ్రహించండి. చిన్నబిడ్డలు, యవనులు, పెద్దలు, వృద్ధులు ప్రతి వారిని వారి తరగతుల చొప్పున ఆశీర్వదించి దీవించండి. నిన్ను సేవించు వారి ఎడల నీ కృప చూపుతున్న దేవుడు కాబట్టి నైనా నీ కృపయందు నిలిచి నీ రాకడికి మమ్మల్ని అందరినీ సిద్ధపరచండి. ఏ ఒక్కరూ నశించక అంతటందరూ మారు మనసు కలిగి, పాపక్షమాపణ కలిగి నీ నిత్యరాజ్యంలో నీతో యుగయుగాలు జీవించగలిగిన కృప మా అందరికీ దయచేయమని, దినమంతా నీ కాపుదల, భద్రత మాకు అనుగ్రహించి మహిమ పొందుకొనమని యేసు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చునుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా దినాలను మాకు దయచేయము. మెడల ప్రార్థన చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా ప్రార్థనలను క్షమించము. శోధనలో తేకాదుషులను తప్పించము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవేనవు తండ్రి. ఆమేన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము నిరంతరము సదా తోడైండి సంరక్షించునుగాక. ఆమేన్.